ఈ వీడియోలో మనం ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే కనుక దాని యొక్క ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి, దాంతో పాటుగా డిఫరెంట్ మ్యాట్రిసెస్ యొక్క ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ అనేవి ఏ రకంగా ఎస్టిమేట్ చేయాలి అనేటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఏంటంటే we have to find eigenvalues as well as eigenvectors to the matrix A apart from A transpose, A inverse, 4A inverse, A square minus 2A plus I, A cube plus 2I and also adjoint of the matrix A. ఇక్కడ మనకి 8 మ్యాట్రిసెస్ యొక్క ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వాటి యొక్క ఐగన్ వెక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనం సింపుల్గా ఐగన్ వెక్టర్స్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, డిఫరెంట్ మ్యాట్రిసెస్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఐగన్ వెక్టర్స్ అనేది మ్యాట్రిక్స్ ఏకి ఏవైతే వస్తాయో మిగిలినటువంటి ఈ 7 మ్యాట్రిసెస్ కూడా ఐగన్ వెక్టర్స్ అవే వస్తాయి. కాబట్టి ఐగన్ వెక్టర్స్ అనేవి మారవు అన్నమాట, ఐగన్ వాల్యూస్ మాత్రం మారుతూ ఉంటాయి. అది ఏ రకంగా మారుతాయి, ఐగన్ వెక్టర్స్ ఏ రకంగా మనం సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ముందుగా మ్యాట్రిక్స్ అనేది ఇవ్వబడింది, దానికి మనం ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి అంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ రాయాలి. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈస్ A minus lambda I, where A is గివెన్ మ్యాట్రిక్స్, లాంబ్డా స్కేలార్, దాన్ని మనం ఐగన్ వాల్యూ అంటాం. ఐ అనేది 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్, అదేంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట. అంటే ఐ ఎలా ఉంటుంది, 1 0 0 0 1 0 0 0 1, దీన్ని మ్యాట్రిక్స్ ఐ అంటాం అన్నమాట. అంటే సింపుల్గా మనం ఈ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ని ఏ రకంగా రాయొచ్చు అంటే, ఏవైతే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి మైనస్ ల్యాండాని యాడ్ చేస్తే ఆ వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని మనం సింపుల్గా క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. అంటే ముందు ఏం చేద్దాం, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనస్ ల్యాండా యాడ్ చేద్దాం. 3 మైనస్ ల్యాండా, 5 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా, రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్చేంజ్డ్, టేక్ యాజ్ ఇట్ ఈస్. ఈ మ్యాట్రిక్స్ని మనం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఐగన్ వాల్యూస్ కావాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి. ఏంటిది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. డిటర్మినెంట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి 0కి ఈక్వల్ చేస్తే వచ్చే ఈక్వేషన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. జనరల్గా మనకి ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తుంది. దీని ప్రకారం అకార్డింగ్ టు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, lambda cube minus s1 lambda square plus s2 lambda minus s3 is equal to 0. ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. దీనికి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ అనేవి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే s1 s2 s3 ఏంటో చూడాలి. s1 అంటే సమ్ ఆఫ్ principal diagonal elements of the matrix A. S1 3 plus 5 plus 3, 3 plus 5 plus 3, 3 plus 5 8 plus 3 11. Next S2 find out చేయాలి. S2 అంటే sum of minors of principal diagonal elements to the matrix A. 3 అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్, తర్వాత 5, దాని తర్వాత 3. ఈ 3 యొక్క మైనర్ కావాలంటే ఎలిమినేట్ 3 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం. మనకి అప్పుడు ఏమొస్తుందంటే డిటర్మినెంట్ ఆఫ్ 5 -1 -1 3 ప్లస్ later we have 5 is the second principal diagonal element. Eliminate 5 containing row and its corresponding column. 3 1 1 3. And also last diagonal element 3, eliminate 3 containing row and its corresponding column. We have 3 -1 -1 5. Sum of
minus of principal diagonal elements, that is only S2. That equals to 5 into 3, 15 minus 1, 14. 3 into 3, 9 minus 1, only 8. Later you have 3 into 5, 15 minus 1, 14. 14 plus 14, 28 plus 8, 36. S2 is 36. Finally we have S3. S3 is estimated by determinant of the matrix A. S3 ఎలా వస్తుంది, ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కట్టేస్తే సరిపోతుంది అనమాట. మనం ఈ ఎలాంగ్ ఇట్స్ ఫస్ట్ రో ఎక్స్పాన్షన్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక 3 times of eliminate 3 containing row and its corresponding column. 5 into 3, 15 minus 1, 15 minus 1. ఈ ఫస్ట్ రోని ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి డిటర్మినెంట్ కోసం దీనికి ఇక్కడ మైనస్ సైన్ ఉంటుంది, ఎందుకంటే దిస్ మైనస్ సైన్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. సో పొజిషన్ అంటే ఇక్కడ 1 2 కాబట్టి -1 హోల్ పవర్ 1 ప్లస్ 2 మైనస్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ -1 అనేది ఎలిమెంట్ కాబట్టి ఎలిమినేట్ -1 కంటైనింగ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం. -1 into 3 -3 plus 1, -3 plus 1 plus 1 times of, according to its position we have positive sign. Element is 1, eliminate 1 containing row corresponding column, 1 minus 5. Simplify this. 15 minus 1, 14 into 3, 42. Minus 3 plus 1, minus 2 plus 1, only minus 2. This is only minus 4. The resultant one is 36. Therefore, the required cubic equation lambda cube minus S1 is already determined, that is 11 lambda square plus S2 lambda plus S2 is 36 lambda minus S3 already we have found that 36 equal to 0. దీనికి ఇక్కడ మనకి 3 రూట్స్ ఉంటాయి. ఏంటివి? లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3. వీటిని మనం క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటాం, ఐగన్ వాల్యూస్ అంటాం, ప్రాపర్ వాల్యూస్ అంటాం, అలాగే ఐగన్ వాల్యూస్ కూడా మనం చెప్తాం. కాబట్టి అకార్డింగ్ టు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి ఏంటంటే మల్టిప్లై చేస్తే 36 రావాలి, అలాగే యాడ్ చేస్తే 11 రావాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అనేది 36 రావాలి. అంటే ఇక్కడ 2 into 3 into 6 నేను తీసుకుంటే బై ఇన్స్పెక్షన్ 6 into 6 36, యాడ్ చేస్తే 2 plus 3 plus 6, 2 plus 3 plus 6, that is 11. ఇలా చూడండి, 2 into 3, 2 into 3 that is 6, 2 into 6 plus 3 into 6, 5, 2 into 3 6 plus 12 plus 18, the resultant one is 36. 2 into 3 into 6, 36. Therefore, the roots of the equation lambda is equal to 236. That means eigenvalues of the matrix A are 236. ఇప్పుడు మనం A ట్రాన్స్పోజ్ యొక్క ఐగన్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేవి వచ్చేసాయి. అవి ఏంటివి? 2 3 6 అన్నమాట. Therefore, ఐగన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ A are 2 3 6. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. This is only first case. Second case is eigenvalues of
ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్కి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే లాంబ్డా ట్రాన్స్పోజ్. 2కి ట్రాన్స్పోజ్ తీసుకుంటే 2 అనేది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి దాని ట్రాన్స్పోజ్ కూడా 2 అవుతుంది. 3 అనేది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి దాని ట్రాన్స్పోజ్ 3 అవుతుంది. 6 సింగిల్ ఎలిమెంట్, దాని ట్రాన్స్పోజ్ 6 అవుతుంది కనుక ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అనేది మనకి అగైన్ 2, 3, 6 వచ్చాయి. తర్వాత చూద్దాం. థర్డ్ కేస్ ఈస్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్ మనకి ఏం తెలుసు? లాంబ్డా పవర్ -1, దట్ ఈస్ 1 by లాంబ్డా, 1 by 2, 1 by 3, 1 by 6 అనేది ఏ ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూస్ అన్నమాట. దాని తర్వాత చూస్తే ఐగన్ వాల్యూస్ ఆఫ్ 4A ఇన్వర్స్. 4A ఇన్వర్స్. 4A ఇన్వర్స్ ఐగన్ వాల్యూస్ మనకి ఏం తెలుసు? 4 times ఆఫ్ లాంబ్డా పవర్ -1. లాంబ్డా పవర్ -1 అంటే ఏ ఇన్వర్స్ యొక్క ఐగన్ వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం 4తో మల్టిప్లై చేస్తే 4/2, 4/3, 4/6. ఈ సింప్లెస్ట్ ఫామ్లో రాసినట్టయితే దే ఆర్ 2, 4/3 అండ్ 2/3. ఈ మూడు మనకి ఏమవుతాయంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ 4A ఇన్వర్స్. Later we have eigenvalues of A square. Eigenvalues of A square. Eigenvalues of A square ఏం చెప్తుంది? Lambda square. Lambda is eigenvalue of the matrix A గనక 2 square, 3 square, 6 square ఇవి ఏమవుతాయి మనకి ఐగన్ వాల్యూస్ టు ద మ్యాట్రిక్స్ A square. సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ ఏమవుతుంది? 4, 3 స్క్వేర్ 3 into 3 9, 6 స్క్వేర్ 6 into 6 36. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ 4, 9 and 36. అది సరిపోతుందంటే నెక్స్ట్ మనకి ఏ స్క్వేర్ -2a ప్లస్ ఐ ఉందన్నమాట. ఏ స్క్వేర్ -2a ప్లస్ ఐ. దీనికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా ప్లస్ 1. అంటే ఏం చేసాం? మ్యాట్రిక్స్ ఏ ప్లేస్లో లాంబ్డా రాసాము, ఐ ప్లేస్లో 1 రాసాము. అప్పుడు చూస్తే ద ఫస్ట్ ఐగన్ వాల్యూ టు ద మ్యాట్రిక్స్ ఏ 2 కాబట్టి 2 స్క్వేర్ -2 into 2 plus 1. దట్ ఈస్ ఫస్ట్ ఐగన్ వాల్యూ టు దిస్ మ్యాట్రిక్స్ పాలినామియల్. లేటర్ యూ హ్యావ్ 3 స్క్వేర్ -2 into 3 plus 1. That is second eigenvalue to this matrix. Finally we have 6 square -2 into 6 plus 1. Third eigenvalue to this matrix 2 square 4 plus 1 5 minus 4 అంటే ఫస్ట్ eigenvalue 1. దాని తర్వాత 3 square 9 plus 1 10 minus 6 only 4. 6 square 36 plus 1 37 minus 12 25. Eigenvalues to the matrix A square -2a plus I are 1, 4 and 25. ఆ తర్వాత చూస్తే ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏమడిగారు? ఐగన్ వాల్యూస్ ఆఫ్ AQ plus 2I. That is 7th question. దీనికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి? లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 into 1. లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 into 1. మ్యాట్రిక్స్ ఏ ప్లేస్లో లాంబ్డా రాసాం, ఐ ప్లేస్లో 1 రాసాం. ఫస్ట్ ఐగన్ వాల్యూ టు ద మ్యాట్రిక్స్ ఏంటి మనకి? ఇవన్నీ కూడా ఐగన్ వాల్యూస్ టు ద మ్యాట్రిక్స్ ఏ అన్నమాట. 2 క్యూబ్ ప్లస్ 2 into 1 2, 3 cube plus 2 and 6 cube plus 2. ఇవి సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 2 క్యూబ్ అంటే 8 plus 2 10 అన్నమాట. 3 క్యూబ్ అంటే కనుక 27, 3 into 3 into 3 27 plus 2 29. 6 క్యూబ్ 2 16 plus 2 2 18.
eigenvalues to the matrix AQ plus 2I are 10, 29 and 218. Finally you have adjoint of the matrix A. Adjoint of the matrix A. So adjoint to the matrix A ఎలా అవుతుందంటే det A by lambda. Det A by lambda. So just we have found that the determinant of this matrix A is 36. Therefore 36 by the first eigenvalue 2, second eigenvalue 36 by 3, third eigenvalue will be 36 by 6. Simplify them. 36 by 2 is 18, later you have 12 and also 6. Eigenvalues to this adjoint of the matrix A are 6, 12 and 18. ఈ రకంగా ఏంటంటే ఎలాంటి ఎన్ని మ్యాట్రిసెస్ మనకి ఇచ్చినా కానీ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా ఈ మ్యాట్రిసెస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయకుండానే వాటి యొక్క ఐగన్ వాల్యూస్ చెప్పే పరిస్థితి అనమాట. దాని తర్వాత మనం ఐగన్ వెక్టర్స్ కట్టాలి. ముందుగానే చెప్పుకున్నాం ఐగన్ వెక్టర్ అనేది ఈ మ్యాట్రిక్స్కి ఏవైతే వస్తున్నాయో మిగతా అన్ని మ్యాట్రిక్స్ కూడా అవే ఐగన్ వెక్టర్స్ వస్తాయి కనుక ముందు మనం ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ మిగతా మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వెక్టర్స్ అవుతాయి కనుక అదే రకంగా చూద్దాం. ఫస్ట్ we know that a non-zero vector is said to be eigenvector to the matrix A if there exists some scalar lambda such that a minus lambda I times of x equal to O. That is eigenvector definition. X is non-zero vector, a minus lambda is characteristic matrix, 0 is right hand side of the constant vector, that is zero vector. It is a homogeneous system. First you have to find x. Based on this x we have to find eigenvector. So a zero vector never become an eigenvector. ఒక జీరో వెక్టర్ ఇప్పుడు కూడా ఐగన్ వెక్టర్ అవుతుంది. అంటే ఆ వెక్టర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేది కనీసం ఒక ఎలిమెంట్ అయినా జీరో కానిది ఉంటే దాన్ని మనం ఐగన్ వెక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0, దిస్ మే బి ఐగన్ వెక్టర్. 1 minus 1 0, this may be eigenvector. All elements 1 2 3 non-zero, such vector is eigenvector. But when all elements come together zeros, this is never become an eigenvector to the matrix A. So ఇప్పుడు మనం చూద్దాం. a minus lambda I times of x is equal to O. ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏంటి మనకి? లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2 3 6. ఈ మూడు మనకి ఐగన్ వాల్యూస్ కింద మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏంటి? 2 అనమాట. అంటే a మైనస్ లాంబ్డా అనేది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కాబట్టి 3 మైనస్ లాంబ్డా 5 మైనస్ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా, ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి మైనస్ లాంబ్డా యాడ్ చేసాం. మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. 1 మైనస్ 1. x అనేది ఎలిమెంట్స్ x1 x2 x3. జీరో వెక్టర్ అనేది ఆల్ ఎలిమెంట్స్ జీరోస్. ఇక్కడ లాంబ్డా ఏంటి? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఐగన్ వెక్టర్ x1 కరస్పాండింగ్ టు వన్ ఐగన్ వాల్యూ లాంబ్డా 1 is equal to 2. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లాంబ్డా ప్లేస్లో మనం ఎంత పెట్టుకోవాలి? 2 పెట్టుకోవాలి. లాంబ్డా ప్లేస్లో 2 పెట్టుకుంటే కనుక ఏమొస్తుంది? 3 minus 2 became 1, 5 minus 2 became 3, 3 minus 2 became 1, rest of the elements unchanged, minus 1 1 minus 1 minus 1 1 minus 1. You have x1 x2 x3 equal to 0 0 0. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఐగన్ వాల్యూస్ 3 వచ్చాయి. ఆ 3 కూడా డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ కనుక మనం ఒక షార్ట్ కట్ ప్రొసీజర్ని వాడి దాన్ని
క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అని చెప్పేసి. అంటే కోఫాక్టర్స్ అనేవి డినామినేటర్లో ప్రజెంట్ చేసి మన యొక్క ఐగన్ వెక్టర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఈ రోని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రో మనకి ఐగన్ వెక్టర్ సంబంధించి ఎలిమెంట్స్ ఏంటి? x1, x2, x3. వీటి యొక్క డినామినేటర్స్ అనేవి తీసుకోండి. ఇప్పుడు x1 డినామినేటర్ ఏ రకంగా తీసుకోవాలంటే, ఏదైతే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఉందో దాని యొక్క కోఫాక్టర్ తీసుకోవాలి. అంటే కోఫాక్టర్ సంబంధించి మనం సైన్స్ అవి మెన్షన్ చేస్తే మనకి ఈజీగా ఆ ఐగన్ వెక్టర్ రాయడం సులభం అవుతుంది. కాబట్టి ఇది 1 పొజిషన్ కాబట్టి దీని సైన్ వచ్చేసి ప్లస్ అవుతుంది. 1 2 అంటే -1 హోల్ పవర్ 1 + 2. ఆడ్ పవర్స్ ఆఫ్ -1 ఈస్ -1 కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ రాసుకోండి. ఈ సైన్స్ ఎందుకు రాస్తున్నాం? కోఫాక్టర్ సంబంధించిన సైన్స్ అన్నమాట. 1 అనేది ఫస్ట్ రో థర్డ్ కాలం -1 పవర్ 1 + 3 దట్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు ఈ 1కి సంబంధించిన మైనర్ ఏమవుతుంది? 3 - 1 -1 అంటే ప్లస్ 3 - 1 -1 1 ఇదన్నమాట. దీన్ని సింప్లిఫై చేసి రాసినట్లయితే జస్ట్ మనకి 3 × 1 3 -1 దట్ ఈస్ ఓన్లీ పాజిటివ్ 2. లేటర్ -1 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం ఎలిమినేట్ చేయగా -1 + 1 దట్ ఈస్ ఓన్లీ 0. తర్వాత చూస్తే ఈ 1కి సంబంధించి ఎలిమినేట్ 1 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం +1 -3 in the v -2 plus of -2 -2. ఇవి మనకి ఈ 3 ఎలిమెంట్స్ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి డివైడ్ చేస్తే కనుక మనకి డైరెక్ట్గా ఐగన్ వెక్టర్ ఏమని రాయొచ్చు? 2 is divisible by 2 that is only 1 0 -1. This is only the first eigen vector. ఏదైతే ఈ ఐగన్ వెక్టర్ అనేది ఒక్క మ్యాట్రిక్స్ ఏతో పాటుగా మిగతా అన్నింటి కూడా అదే ఐగన్ వెక్టర్ అవుతుందన్నమాట. అంటే మిగతా వాటికి మనం నీడ్ నాట్ ఫైండ్ అవుట్ ఎనీ సచ్ ఐగన్ వెక్టర్స్ టు ద మ్యాట్రిక్స్ A inverse 4A inverse and up to adjoint of the matrix A. ఇప్పుడు ఏం చేద్దాం? సెకండ్ ఐగన్ వెక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 1 0 -1 అనేది ఫస్ట్ ఐగన్ వెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఇదే రకంగా సెకండ్ ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. x2 ఇక్కడ చూస్తే ఈ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏమైపోతుందంటే లాంబ్డా is equal to 3 హియర్ సెకండ్ ఐగన్ వాల్యూ. 3 - 3 is 0, 5 - 3 is 2, 3 - 3 is 0. Remaining elements unchanged. Write as it is 1 - 1. Here you have x1, x2, x3. Expand this first row. ఎందుకంటే 3 అనేది ఒకే ఒక ఐగన్ వాల్యూ, డిఫరెంట్ ఐగన్ వాల్యూ. ఇప్పుడు x1 by x2 by x3 by ముందు చెప్పినట్టుగా అకార్డింగ్ టు దేర్ సైన్స్ ప్లస్ పొజిషన్స్ అన్నమాట. వాటి యొక్క పొజిషన్స్ ఆధారంగా సైన్స్ రాస్తే 1 1 పొజిషన్ అంటే -1 పవర్ 1 + 1, -1 పవర్ 1 + 2, -1 పవర్ 1 + 3. Even powers of -1 is positive, even odd powers of -1 is negative, even powers of -1 is again positive. సో ఆ రకంగా మనం ఆ సైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. 0కి సంబంధించిన మైనర్ రాస్తే ఎలిమినేట్ 0 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం 2 × 0 0 -1. So plus of minus is only -1 present there. Later you have -1. Eliminate -1 containing row and its corresponding column. -1 × 0 0. Minus of minus is a +1, but it has a negative sign. So plus of minus is only -1. Finally we have third element in the first row. Eliminate -1 containing row and its corresponding column. -1 కలిగి ఉన్న రోని ఆ కాలంని తీసేస్తే -1 × -1 +1 -2 అంటే ఓన్లీ -1 అన్నమాట. ఈ 3 ఎలిమెంట్స్ కూడా మనం
సింప్లిఫై చేస్తే సింప్లెస్ట్ ఫార్ములా రాస్తే అన్ని మల్టిపుల్స్ ఆఫ్ -1 కింద తీసుకుంటే x2 ఈజ్ ఈక్వల్ టు 1 1 1. సో ఈ వెక్టర్ మనకి ఏమవుతుందంటే సెకండ్ ఐగన్ వెక్టర్ అవుతుందన్నమాట. అదే రకంగా ఇప్పుడు మనం థర్డ్ ఐగన్ వెక్టర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఐగన్ వెక్టర్ ఏ రకంగా వస్తుందంటే x3 ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6. లాంబ్డా ప్లేస్లో 6 పెడితే 3 - 6 -3, 5 - 6 -1, 3 - 6 అగైన్ -3. ఇది హోమోజీనియస్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక వాటి యొక్క ప్లేస్ల ఆధారంగా, పొజిషన్స్ ఆధారంగా ప్లస్ మైనస్ ప్లస్ అనేవి వాటి యొక్క సైన్స్ తీసుకున్నాం. 3 ఎలిమినేట్ చేయగా 3 కలిగి ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయగా వచ్చేది -1 × -3 పాజిటివ్ 3 -1 అంటే పాజిటివ్ 2. ఈ -1కి సంబంధించి మనం రాయాలంటే ఎలిమినేట్ -1 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం. -1 × -3 పాజిటివ్ 3 +1 అంటే ఓన్లీ పాజిటివ్ 4, బట్ ఇట్ హ్యాస్ ఏ నెగిటివ్ సైన్. లేటర్ యూ హ్యావ్ -1 కంటైనింగ్ రో అండ్ ఇట్స్ కరస్పాండింగ్ కాలం. ఏమొస్తుంది మనకి? సో 1 + 1 దట్ ఈస్ ఓన్లీ 2. ఇవి కూడా మనకి 2 - 4 2 మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాసినట్లయితే x3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఎలిమెంట్స్ కెన్ బి డివైడెడ్ బై 2, దెన్ ద 2/2 ఈజ్ 1, -4/2 ఈజ్ -2, అండ్ లేటర్ యూ హ్యావ్ 2/2 ఈజ్ 1. సో దిస్ ఈస్ ద థర్డ్ ఐగన్ వెక్టర్. అంటే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది ఏంటో చూస్తాం. దానికి సంబంధించి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలాగే డిఫరెంట్ మ్యాట్రిసెస్ అనేది ఒకే ప్రాబ్లం మనకు మెన్షన్ చేయడు. ఇవన్నీ కూడా కవర్ చేస్తాను అనమాట. ఏ ఇన్వర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ట్రాన్స్పోజ్కి ఏ రకంగా చేయొచ్చు, అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. అలాగే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నేను ఒక థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ప్రకారం రాశాను. అలా కూడా కాకుండా మనం డిటర్మినెంట్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ, అంటే ఒక ఎలాంగ్ ఫస్ట్ రోని కానీ, ఒక సెకండ్ రోని కానీ, థర్డ్ రోని కూడా ఎక్స్పెండ్ చేస్తూ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి రూట్స్ అనేవి ఎస్టిమేట్ చేయొచ్చు.